నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రావంతి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలకే కాదు, అసలు ప్రతి మహిళలందరికీ ఎన్నో రకాల శారీరక సమస్యలు అనేటివి చాలామందికి ఉన్నాయి. అంతేకాకుండా ఆ శారీరక సమస్యలు వాళ్ళ లోపలున్న మానసిక ఆందోళనలకు కూడా చాలా కారణమవుతున్నాయి. అసలు వీటన్నిటికీ అంటే మన మహిళలందరికీ సంబంధించిన శారీరక సమస్యలన్నిటికీ సంబంధించిన ఆన్సర్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గిరిజలక్ష్మి గారు. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ క్లుప్తంగా సమాధానాలు ఇస్తారు. వేటికి సర్జరీస్ అవసరమో అండ్ అంతేవిధంగా వేటికి మెడిసిన్ యూజ్ చేయాలి, ఏ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఫుడ్ తినాలి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి గురించి మేడం మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు. మ్యామ్ నమస్తే. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు చాలామందికి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే, అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే నార్మల్ డెలివరీస్ ఎక్కువగా అవ్వట్లేదు. అంటే ఒక 100 మంది మహిళలు డెలివరీ అయితే అందులో 70% మందికి సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు కారణాలు ఏంటి? అంటే ఇంకా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానివ్వండి నార్మల్ డెలివరీస్ అంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ లేవా? నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయిరా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనము హాస్పిటల్లో చేసేవన్నీ ఎట్లా చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ఒక 5th 6th మంత్ నుంచి యోగా సెషన్ స్టార్ట్ చేస్తాం. సో ప్రీనేటల్ యోగా మొత్తం చేసే వాళ్ళకి తర్వాత లాస్ట్ 9th మంత్కి వచ్చిన దగ్గర నుంచి నేను యాజ్ కన్సల్టెంట్గా వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. ఫుడ్లో కొన్ని మార్పులు చేసుకోమని చెప్తాం. ఎందుకంటే చివరికి వచ్చేసరికి బేబీ వెయిట్ కనుక చాలా ఎక్కువ ఉందనుకో, 3.5-4 కిలోలు కనుక దాటిపోతే అట్లాంటప్పుడు నార్మల్ డెలివరీస్ అవ్వడం చాలా కష్టం. సో బేబీ వెయిట్స్ ఎప్పుడూ కూడా 2.5 నుంచి 3.2 kgs మధ్యలో ఉంటే మాత్రమే నార్మల్ డెలివరీస్ ఛాన్సెస్ మనకి ఎక్కువ పెరుగుతాయి. సో అట్లా ఎందుకంటే ఇండియన్ స్టేచర్ ప్రకారంగా చూసుకుంటే మనకి యావరేజ్ ఇండియన్ మదర్ హైట్ 5'2" నుంచి 5'4" వరకు ఉంటారు. వెరీ రేర్గానే మనకి 5'7", 5'8" మదర్స్ కనిపిస్తారు. హైట్ ఎక్కువ ఉండే కొద్దీ పెల్విస్ పెద్దగా ఉంటుంది. అప్పుడు డెలివరీస్ నీకు పెద్ద బేబీ అయినా సరే ఈజీగా డెలివరీ అయిపోతారు. కానీ నువ్వు యావరేజ్గా 5'2" ఉండి బేబీ మాత్రం 3.5 kgs ఉంటే డెలివరీ అవ్వరు కదా. సో అది ఒక ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఫుడ్తో పాటుగా బేబీ వెయిట్తో పాటుగా అట్ ద సేమ్ టైం ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉండాలి. మనం మొత్తము ఎంటైర్ ప్రెగ్నెన్సీ బెడ్ రెస్ట్ తీసుకొని ఆర్ అసలు ఏ యాక్టివిటీ లేకుండా ఖాళీగా కూర్చొని లాస్ట్లో మాత్రం అర్జెంటుగా నార్మల్ డెలివరీ అయిపోవాలి అని అంటే అది కష్టం. సో అందుకని ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం అనేది కంపల్సరీగా మేము చెప్తాం. సో అట్ ద సేమ్ టైమ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే 9th మంత్లో మనము కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ కింద చేస్తామన్నమాట. అది ఎట్లా అంటే నార్మల్ డెలివరీ కోసం నేను ఎక్సర్సైజెస్ చెప్పడము, తర్వాత మన దగ్గర మిడ్వైఫ్స్ అంటే దూలాస్ అంటాం వాళ్ళని, వాళ్ళు ఏంటంటే బర్త్ పార్ట్నర్స్. సో బేసిక్గా ఒక మదర్ కనుక డెలివరీకి రెడీగా ఉంటే తనతో పాటుగా ఎక్సర్సైజెస్ చేపించేవాళ్ళు, వాళ్ళు చేపించి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంటైర్ డెలివరీ ప్రాసెస్ మదర్తో పాటు ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే మనకు అట్లాంటి సినారియోస్లో డెలివరీస్ నార్మల్గా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ ఏం లేకుండా మనం ఏం ఎక్సర్సైజ్ చేయకుండా అస్సలు నేను ఏమి కదలను, మీరు మాత్రం మెడిసిన్స్ మాత్రమే పెట్టి నార్మల్ డెలివరీస్ చెయ్యండి అని అంటే మాత్రం దట్స్ ఇంపాసిబుల్. సో అది జరగదు. ఎందుకు అని అంటే లెట్స్ గో బ్యాక్ 15 years 20 years వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు. పిండి రుబ్బాలన్నా లేకపోతే ఇల్లు ఊడవాలి, తుడవాలి, మాపింగ్ ఇవన్నీ చెయ్యాలంటే కూడా ఎవ్రీథింగ్ అన్నిటికీ కూడా మనమే చేసుకోవాలి. ఆఖరికి మాప్ స్టిక్స్ కూడా ఉండేవి కాదు, కింద కూర్చొని ఫ్లోర్ తుడిచేవాళ్ళు. ఇప్పుడు దాన్నే మనం డక్ వాక్ అని స్టైల్గా ఒక ఎక్సర్సైజ్ పేరు చెప్తున్నాం, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యాయి. అప్పట్లో ఏంటంటే కేజీల్లో లెక్క పెట్టేవాళ్ళు కాదు, బేబీస్ని పౌండ్స్లో లెక్క పెట్టేవాళ్ళు. సో పౌండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 pounds ఇస్ 1 kg. ఓకే 5 pounds బేబీ, 6 pounds బేబీ ఆర్ 8 pounds బేబీ అంటే ఎంత? మ్యాక్సిమం 3 కిలోలు. సో వాళ్ళు తినేదానికి వాళ్ళు వర్క్ చేసేదానికి బేబీ పుట్టే వెయిట్కి కరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉండేది. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, చేసే మొత్తం జాబ్ అంతా ఒక సిస్టమ్ పెట్టుకొని సాఫ్ట్వేర్. సో కంటిన్యూస్గా కూర్చొని చేసే ఉద్యోగాలే, ఎవరికి తిరిగే ఉద్యోగాలు లేవు. సో కాబట్టి నంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ అనేవి తగ్గుకుంటూ వచ్చాయి. ఇంకొకటి వన్ మేజర్ థింగ్ మేము చూసింది ఏంటి అని అంటే
పెయిన్ సెన్సిటివిటీ. ఒకప్పుడు వాళ్ళల్లో ఫిజికల్ లేబర్ ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నొప్పి భరించే శక్తి ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం అంత ఫిజికల్ లేబర్ చేయట్లేదు కదా, అందుకని మనకి నొప్పి భరించే శక్తి కూడా తగ్గిపోయింది. సో దానికి ఏం చేసామంటే మేము ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అని చెప్పేసి పెయిన్లెస్ లేబర్ని స్టార్ట్ చేసాం. కానీ పెయిన్లెస్ లేబర్ అయినా అవ్వాలంటే నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందే కదా. సో ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు దట్ పాయింట్. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు అంటున్నారు కరెక్టే, వాస్తవమే మీరు అనేది. అంటే ప్రెగ్నెంట్ టైంలో కొంచెం మూవ్మెంట్, బాడీ మూవ్మెంట్ ఉండాలి, బెడ్ రెస్ట్ లాగా తీసుకోవద్దని అంటున్నారు. బట్ ఇన్ కేస్ అంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమవుతుందంటే లేచి కొంచెం పని చేసినా కూడా పొట్టంతా టైట్ గా అయిపోయి, అంటే ఒక బండను మోస్తున్నట్టు, అంటే అంత బరువు అయిపోయి ఆయాసం రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వెంటనే వెళ్ళి బెడ్ పైన అట్లా రిలాక్స్ అవుతే కానీ అంటే లోపల బేబీ మూమెంట్స్ కానీ స్టార్ట్ అవ్వవు. మరి వాళ్ళకేంటి సొల్యూషన్ అసలు? సొల్యూషన్ అంటే ఒకటేరా, యాక్టివిటీ అనేది ఏంటంటే ఆ పాయింట్ వరకు ఉండకూడదు, ఎక్కడి వరకు మనకి నొప్పి వచ్చేంత వరకు. ఓకే, కొంచెం యాక్టివిటీ ఉండాలి, ప్రతిదీ స్లోగా ఉండాలి, కానీ అన్నీ చెయ్యాలి. సో నువ్వు వాక్ చేయొచ్చు, కానీ నిదానంగా వాక్ చేయి. నీ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకో. కూర్చునేటప్పుడు కూడా ఏంటంటే ఒక పక్కకు వాలిపోయో లేకపోతే మరీ ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయో అట్లా కూర్చోకూడదు. నీకు కరెక్ట్గా మన బ్యాక్కి సపోర్ట్ అయ్యేటట్టుగా ప్రాపర్గా పిల్లోస్ పెట్టుకొని, కాళ్ళ కింద ఒక స్టూల్ పెట్టుకొని ఇలా అన్నీ కూర్చుంటే ఏమవుద్దంటే మన కరెక్ట్ స్పైన్ కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. సో స్పైన్ కర్వేచర్ మెయింటైన్ అయ్యే కొద్దీ అంత ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్లస్ యాక్టివిటీ చేయమన్నామంటే ఒకేసారి మొత్తం స్టార్ట్ చేయకూడదు, కొంచెంగా పెంచుకెళ్ళాలి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినా సరే 4th 5th మంత్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటాం. 6th 7th మంత్కి వచ్చేసరికి స్ట్రెచెస్ చేయమంటాం. 8th 9th మంత్కి వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ పెంచుతాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కానీ ఇవి నార్మల్గా ఉండే ప్రెగ్నెన్సీస్లో మాత్రమే. కొన్ని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, వాటిల్లో ఏ చిన్న పని చేసినా వాళ్ళకి బ్లీడింగ్ అవ్వచ్చు, వాళ్ళకి మిస్క్యారేజ్ హిస్టరీ ఉండొచ్చు, ప్రీవియస్గా అబార్షన్స్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మేమే వాళ్ళకి రెస్ట్ చెప్తాం, తప్పదు ఇంకది. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మేబీ చివరికి వచ్చేటప్పటికి మాత్రమే వాళ్ళ చేత యాక్టివిటీ చేయించగలుగుతాం. సో అలాంటప్పుడు మాత్రం డెఫినెట్గా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పాపం ఫేస్ అవుతూనే ఉంటారు. సో దీనికి జనరలీ సొల్యూషన్ ఏం చెప్తామంటే మేము యాక్చువల్గా ఫిజియోథెరపీ చెప్తాం. సో ఫిజియోథెరపీ సెషన్స్ కనుక చేసుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ మజిల్స్ పట్టేసి ఉన్నాయో ఆ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యేటట్టుగా మసాజ్ ఉంటుంది. సో అది చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. సో రిలాక్స్ అయిపోయే కొద్దీ వాళ్ళు ఎక్కువ సార్లు పడుకోనో రెస్ట్ తీసుకోనో అవసరం లేదు. సో దట్ వేర్ ఫిజియోథెరపీ హెల్ప్స్. సో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కొంచెం ఒకసారి మనం ఫిజియోథెరపీ కనుక వాళ్ళకి చేపిస్తే యూజువల్లీ దే కమ్ బ్యాక్ ఫాస్టర్. సో ఇట్లా మేము ఎక్కువ రెస్ట్ చెప్పిన వాళ్ళకి ఫిజియోథెరపీ ఎక్కువ చెప్తాం. అంటే మ్యామ్ అంటే ఈ మధ్య కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ కానివ్వండి జాండీస్ వచ్చినాయని ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. అంటే అంటే అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే బిడ్డ ఒక ప్లేస్లో ఉంటుంది, మదర్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అంటే మురిపాలసం ఏదో అంటారు కదా మ్యామ్, పుట్టిన వెంటనే అంటే తల్లికి వచ్చే 2 రోజులు కొలెస్ట్రాల్ చాలా ఖచ్చితంగా తాగిపించాలి అని. అవును. బట్ ఆ మూమెంట్ కూడా అంటే బిడ్డ మిస్ అవుతుంది అంటే తల్లి దగ్గర నుంచి. ఆ టైంలో ఏమవుతుందంటే మదర్ ఆ పాలని అంటే వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే తల్లి ఒక దగ్గర, బిడ్డ ఒక దగ్గర, అంటే వాళ్ళని చూసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును. మళ్ళీ బిడ్డకి ఏం జరుగుతుందో అంటే అదొక టెన్షన్ ఉండిపోతుంది. అవును అవును. అసలు జాండీస్ రాకుండా ఉండాలి అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే కాబోయే మదర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? జాగ్రత్తలు అన్నట్టుగా చెప్పలేమురా, బికాజ్ ఎందుకంటే జాండీస్ వచ్చే కండిషన్స్ వేరు. ఒకటి ఏంటి అని అంటే అర్లీగా డెలివరీ అయిన బేబీస్కి ఎక్కువ జాండీస్ వస్తుంది. సో తొందరగా డెలివరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము టోటల్ డ్యూ డేట్ ఇచ్చే టర్మ్ ఏంటంటే 40 వీక్స్ అంటాం. సో ఈ 40 వీక్స్లో ఏంటంటే 9 months కంప్లీట్ అయిపోయినాక 1 week ఇచ్చే డ్యూ డేట్. సో ఈ డ్యూ డేట్కి ఒక 15 days ముందు డెలివరీ అయితే ఏం కాదు, కానీ 1 month ముందు డెలివరీ అయ్యారనుకోండి ఆ బేబీస్కి కొంచెం జాండీస్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ఒకటి. రెండోది ఏంటి అని అంటే చాలాసార్లు బ్లడ్ గ్రూప్ మార్పు ఉంటాం. అంటే మదర్కి బేబీకి బ్లడ్ గ్రూప్ వేరు వస్తే, బికాజ్ ఎందుకంటే మదర్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఫాదర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని బట్టి బేబీ బ్లడ్ గ్రూప్ ఇంకొకటి వస్తుంది. ఓకే. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ ఇన్కంపాటబిలిటీ అంటాం. ఆ ఇన్కంపాటబిలిటీ వచ్చినప్పుడే చాలాసార్లు మనం ఎక్కువ జాండీస్ అది చెక్ చేస్తాం.
మూడోది ఏంటంటే వైటమిన్ డి. మదర్ కనుక ఎర్లీ మార్నింగ్ సన్లో కొంచెం సేపు కూర్చున్నా, వైటమిన్ డి సప్లిమెంట్స్ కనుక త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ తీసుకున్నా, అది ఒక ప్రూవెన్ థియరీ ఉంది. అంటే బేబీలో కొంచెం వరకు జాండిస్ తగ్గేదానికి స్కోప్ ఉంది అని. కాకపోతే అసలు యాక్చువల్గా జాండిస్ ఎందుకు వచ్చింది అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం పలానా చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. బట్ ఒకటైతే మాత్రం నిజం, కాల్షియం సప్లిమెంటేషన్ ఒకటి, వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఒకటి, ఇవి రెండు గనక ఇస్తే మదర్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా బేబీకి తీసుకునేదానికి జాండిస్ కొంచెం తక్కువ అయిపోయి మిగతా న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకుంటారు. అంటే మేము ఇప్పుడు కొంతమందికి అంటే చాలా తక్కువ శాతం మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ బేబీ చాలా ప్రెషర్తోని బయటకు వస్తుంది. సో అప్పుడు బేబీకి ఇక్కడ మెదడు దగ్గర అంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ పడి ఉంటుంది. సో సిజేరియన్ అయినప్పుడు వచ్చి అంటే పుట్టిన బేబీ కంటే ఈ నార్మల్ డెలివరీలో పుట్టిన బేబీకి కొంచెం అంటే ఏమంటారు జ్ఞానం అనేది కొంచెం తగ్గి ఉంటుంది అని అంటారు. వాస్తవమేనా? అట్లేమన్నా ఉంటుందా? అట్లేం ఉండదురా. నువ్వు నార్మల్ డెలివరీలో వచ్చావా, సి సెక్షన్లో వచ్చావా బయటికి? నార్మలే కదా. నీ ఐక్యూ కరెక్ట్గానే ఉంది. నాకైతే నువ్వు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు మరి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ ఆ న్యాచురల్ ప్రాసెస్ దానంతట అదే నార్మల్గా అయిపోయి ప్రాబ్లం లేకుండా గనక బేబీస్ బయటకు వచ్చినప్పుడు జనరల్లీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఒక 12 hours 24 hours లోపల కనుక బేబీస్ డెలివరీ అయిపోయారనుకో, అండ్ అప్పుడు కూడా కంటిన్యూస్గా హాస్పిటల్ మానిటరింగ్ సిస్టంలో ఉండి వాళ్ళ హార్ట్ బీట్స్ అవి మనం కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ హార్ట్ బీట్లో ఏ ప్రాబ్లము కనుక రాకపోతే యూజువల్లీ వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు. ఎందుకనంటే అది నేచర్ క్రియేట్ చేసిన ప్రాసెస్ నార్మల్ డెలివరీ అని. సి సెక్షన్ అనేది ఒరిజినల్గా మనం కనిపెట్టుకున్న ప్రాసెస్. ఎందుకు కనిపెట్టాము అని అంటే బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సి సెక్షన్ చేస్తే కనుక అప్పుడు ఇబ్బంది లేకుండా మనకు ఒక ఆప్షన్ 2 ఉండాలి అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకున్న ప్రాసెస్. అంతేగాని ఇది బెటర్ అని కాదు, అది తక్కువ అని కాదు. నార్మల్ డెలివరీ బెటర్ అని కాదు, సి సెక్షన్ తక్కువ అని కాదు. బేసిక్గా ఏంటంటే కాంప్లికేషన్స్ లేవా, నార్మల్ డెలివరీ ఈజ్ గుడ్. సేఫ్గా ఈజీగా ఇబ్బంది లేకుండా వచ్చే నార్మల్ డెలివరీ. అదే గనక కాంప్లికేషన్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో, అదే నార్మల్ డెలివరీ అయితే బేబీకి ప్రాబ్లం ఉందా, మేము కూడా చెప్తాం ఈ ప్రాబ్లం ఉందమ్మా, దీనికోసం మనం సిజేరియన్ చెయ్యాలి అని చెప్పేసి. సో అలా బేరీ వేసుకోవాలి ఏది బెటర్, విచ్ ఇస్ అ బెటర్ ఆప్షన్. ప్రోస్ అండ్ కాన్స్ అన్నిట్లోనూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా జరగచ్చు. అలాగని ఒకచోటే ఉండిపోంగా వెళ్తాం కదా. మనం యూస్ చేసే సెల్ ఫోన్ వల్ల చాలా రేడియేషన్స్ ఉంటాయి. అలాగని ఫోన్ వాడకుండా జరుగుతుందా? ఒక్క నిమిషం కూడా జరగదు ఆ ఫోన్ లేకపోతే. సో వీటన్నిటిని ఎలాగైతే మనం జాగ్రత్తగా వాడుకుంటూ మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేసుకుంటున్నామో, ప్రెగ్నెన్సీలో కూడా ఏంటంటే ఏది బెటర్ అని చూస్ చేసుకోవాలి. సో కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా, ఈజీగా అయిపోయిన ప్రెగ్నెన్సీనా, ఇబ్బందికరంగా అయిపోయిన ప్రెగ్నెన్సీనా, దాన్ని బట్టి నీ డెలివరీ డిసైడ్ అవుతుంది. మ్యామ్ అంటే ఇంకొకటి, డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే అంటే వెయిట్ లాస్ ఎక్కువ అవుతున్నాము అని చెప్పేసి ఫుడ్ తగ్గిస్తున్నారు అనమాట. మళ్ళీ దాంతో రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు అంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? చాలాసార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఉన్నంత వరకు బేబీ గ్రోత్ బాగుండాలా, మంచిగా పెరగాలి, సో బేబీకి కలర్ బాగుండాలనో, జుట్టు బాగుండాలనో, లేకపోతే వెయిట్ మంచిగా రావాలనో రకరకాల ఫుడ్స్ అన్నీ తింటారు. సో ఇవన్నీ తిన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యంగా ఉండే ప్రతి మదర్కి కోరుకునేది అదే, నా బేబీ మంచిగా ఆరోగ్యంగా బయటికి రావాలి. ఓకే, కానీ బయటికి వచ్చిన తర్వాత బేబీ మళ్ళా మదర్ పైననే 6 months to 1 year డిపెండెంట్. ఎందుకు? ఫీడింగ్కి నువ్వు మిల్క్ ఇస్తున్నావు. సో నీ మిల్క్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటేనే నీ బేబీకి కరెక్ట్గా నువ్వు నరిష్మెంట్ ఇస్తున్నావు. సో 9 months మాత్రమే నిన్ను నువ్వు చూసుకోవడం ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేంత వరకు ఒక మదర్ తనని తను చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఎవ్రీ మదర్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద బేబీ హర్ సెల్ఫ్. చాలాసార్లు ఫీడింగ్ ఇవ్వాలన్నా, చేంజ్ చేయాలన్నా, లేకపోతే కనుక బర్ప్ చేయించాలన్నా, మళ్ళీ ఏదన్నా కనుక కాంప్లికేషన్ వస్తే పికప్ చేయాలన్నా, గబుక్కన బేబీని ఎత్తుకోవాలన్నా, దించాలన్నా, తను ఫిట్గా ఉంటేనే కదా తన బేబీని తను బాగా చూసుకుంటారు. సో అందుకని ఫస్ట్ ఫోకస్ ఆన్ మదర్స్ ఫిట్నెస్.
సో ఫిట్నెస్ కావాలి అని అంటే ఒకటి లాక్టేషనల్ డైట్. సో ఈ డైట్లో ఏంటి అని అంటే ప్రోటీన్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫైబర్ కంటెంట్, కార్బ్స్ ఇవన్నీ సరిపాలనలో ఉండాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నంత వరకే తను నార్మల్గా ఉంటుంది. 9 months నువ్వు ప్రెగ్నెన్సీకి ఏదైతే డైట్ తీసుకున్నావో దాన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి పోస్ట్ నేటల్గా డెలివరీ తర్వాత కూడా కంపల్సరీ మరీ ఏంటంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ మసాలా ఉండేవి, స్వీట్ అలాంటివి కాకుండా హెల్దీ ఫుడ్స్ అన్నీ తీసుకుంటే నువ్వు తీసుకునే ప్రతిదీ కూడా బేబీకి వెళ్తుంది. సో బేబీని నువ్వు అక్కడి నుంచే స్ట్రాంగ్గా తయారు చేస్తున్నావు. సో స్ట్రాంగ్గా తయారు చేస్తున్నాం కాబట్టి ఆ ఫుడ్ కూడా కరెక్ట్గా వెళ్ళాలి. ఫుడ్తో పాటు కంపల్సరీగా కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక 15 days 20 days డెలివరీ అయిన దగ్గర నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలి. నార్మల్ డెలివరీ అయిపోయిందనుకో మేము కీగల్స్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. సో దట్ ఏంటంటే కింద మసిల్స్ ఏవి లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేదానికి, కోర్ టైటన్ అవ్వేదానికి. సో కీగల్స్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్గా మదర్కి బేబీకి ఫస్ట్ 6 weeks ఆఫ్టర్ డెలివరీ మసాజ్ చేయించండి అని చెప్తాం. సో ఆ మసాజ్ చేయించినప్పుడు ఏమవుతుందంటే బాగా వెయిట్ గెయిన్ అవుతారు కదా బిఫోర్ ప్రెగ్నెన్సీ. డెలివరీ అయిన తర్వాత లూజ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం టైటన్ అవుతుంది. సో టైటన్ అయ్యే కొద్దీ ఏమవుద్దంటే నీరు మొత్తం వెళ్ళిపోయేసి మసిల్స్ అన్నీ కూడా టైట్గా అయ్యి ఫిట్గా అనిపిస్తారు మదర్స్. సో అందుకని కనీసం 6 to 8 weeks ఆ మసాజ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా తను చూసుకుంటేనే డిపెండెంట్ అయిన బేబీని ఇంకా బాగా చూసుకోగలుగుతారు. ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి దగ్గు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వచ్చి ఆ తర్వాత అంటే ఓవర్ కఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ పడిపోద్ది. అంటే వాళ్ళకి అసలు సంబంధం లేకుండానే యూరిన్ పడిపోద్ది అనమాట. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఏం చేసినా వాళ్ళకు సొల్యూషన్ ఉంటుంది. అదొక మెంటల్ ప్రెషర్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి అంటే దానికి సొల్యూషన్ ఏంటి మ్యామ్? అసలు సొల్యూషన్ అంటే ఒకట్రా, యాక్చువల్గా చాలాసార్లు ప్రెగ్నెన్సీలో మనకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సరే వన్స్ ఇన్ 1.5 months ఒకసారి 2 monthsకి ఒకసారి మేము యాక్చువల్గా యూరిన్ ఎగ్జామినేషన్ చేపిస్తూ ఉంటాం వెరీ ఫ్రీక్వెంట్గా. ఆ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించేది ఏంటంటే కొంచెమైనా సరే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు అది ఎక్కువైపోతుంది. సో అందుకని కూడా వాళ్ళకి కొంచెం లీకేజ్ ఆఫ్ యూరిన్ అనిపిస్తుంది కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు. సో దానికి చెప్పేది ఏంటి అని అంటే కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు యూరినరీ ఫ్రీక్వెన్సీని పెంచుకోమని చెప్తాం. అంటే ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళి రావడం, టైమ్డ్ అంటే కంప్లీట్గా బ్లాడర్ ఫుల్ కాకపోయినా సరే హాఫ్ ఫిల్డ్ బ్లాడర్ అయినా సరే వెళ్ళి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తే అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ లేకపోయినా సరే మనం దాన్ని ఎప్పుడెప్పుడు మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తామో సిమ్టమ్స్ లేకపోయినా సరే ట్రీట్ చేయాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్ చాలాసార్లు మనల్ని అడుగుతారు, మేడం నాకు రిపోర్ట్లోనేమో కొంచెం ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది కానీ యాజ్ సచ్గా నాకైతే ఏమి ఫీల్ అవ్వట్లేదు, నాకేమి బర్నింగ్ సెన్సేషన్ లేదు, లేకపోతే పెయిన్ లేదు, యూరిన్కి వెళ్ళేటప్పుడు నాకేమి ప్రాబ్లం రావట్లేదు, సో ఎందుకు నేను మెడికేషన్స్ తీసుకోవడం అని అంటే ఇట్లాంటి సినారియోస్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా పెడతామన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చేస్తామంటే ఎప్పుడైనా కాఫ్ కోల్డ్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని కాఫ్ చేసేటప్పుడు కొంచెం పొట్ట ఇట్లా పైకి పట్టుకొని దగ్గమని చెప్తాం. అలాంటప్పుడు ఏమవుద్దంటే ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ లీకేజ్ అయ్యే రీజనే ఎందుకంటే ఈ ప్రెషర్ మొత్తం కింద బ్లాడర్ మీద పడుతుంది కాబట్టి. సో అందుకని కొంచెం పైకి అనుకొని కాఫ్ చేసినప్పుడు ఏమవుద్దంటే అది కాస్త తగ్గుతుంది. అండ్ కంపల్సరీ పొద్దున సాయంత్రం స్టీమ్ తీసుకోవడం. స్టీమ్ తీసుకునే కొద్దీ నేసల్ ఏరియా, లంగ్స్ ఏరియా మొత్తం క్లియర్ అవుతాయి. సో క్లియర్ అయ్యే కొద్దీ ఏమవుద్దంటే మరీ గట్టిగా ఎక్స్పెక్టోరెంట్ లాంటి కాఫ్ రాదు, కొంచెం సప్రెస్ అవుతుంది. కొంచెం కాఫ్ సిరప్స్ లాంటివి తీసుకోవడం. సో అంటే మరీ హై మెడికేషన్స్ పెట్టలేము కాబట్టి ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న మెడికేషన్స్ పెట్టుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే. అంటే మ్యామ్ ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వాలి, తర్వాత ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని, అంటే వాళ్ళు ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే 30 years దాటిపోతున్నాయి వాళ్ళు మ్యారేజ్ చేసుకునేసరికి. ఇంకా తర్వాత వాళ్ళు ఆ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత పిల్లల కోసం ఒక ప్లానింగ్ అని ఇది లాస్ట్కి 35-36 years వస్తున్నాయి మేడం. ఆ టైంలో వాళ్ళకి పిల్లలు కావాలంటే పిల్లలు అవ్వట్లేదు. అంటే అంటే వెళ్ళి మెడికల్ చెకప్స్ అలాంటివి ఏం చేసుకున్నా ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు, బట్ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు. మరి ఏంటి వాళ్ళకి అసలు సొల్యూషన్ ఏంటి? అసలు పిల్లల్ని కనడానికి ఇటు అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి ఏ ఏజ్ కరెక్ట్, ఏ ఏజ్ లోపు పిల్లల్ని కనాలి? ఐడియల్ ఏజ్ అయితే less than 32 years రా. ఎందుకు అని అంటే ప్రతి 5 to 8 yearsకి
అంటే మనం మెచ్యూర్ అయ్యే ఒక 13 ఇయర్స్ దగ్గర నుంచి ఎవ్రీ 5 to 8 ఇయర్స్కి కొంచెం మెన్స్ట్రువల్ షిఫ్ట్ అవుతుంది అని అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే 13 to 20 ఇయర్స్ వరకు పీరియడ్స్ ఒకలాగా వస్తాయి, 20 to 30 వరకు పీరియడ్స్ ఒకలాగా వస్తాయి, 30-35 వరకు అంటే స్లోగా నంబర్ ఆఫ్ డేస్ తగ్గుకుంటూ వస్తుంది. 35-40 క్రాస్ అయిన వాళ్ళకి ఏంటంటే 2 to 3 డేసే పీరియడ్ అవుతుంది. ఓకే, సో అట్లా అది ఎందుకు జరుగుతుంది అంటే ఒక మనిషికి 400 to 500 ఎగ్స్ మాత్రమే ఉంటాయి ఒక ఫీమేల్కి త్రూ అవుట్ హర్ లైఫ్. వీటిల్లో హైయెస్ట్ క్వాలిటీ ఎగ్స్ అనేవి 30 లోపల రిలీజ్ అవుతాయి. స్పర్మ్స్ కూడా అంతే మేల్కి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ప్రకారంగా, దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఏజ్ ఒక 32-33 దాటిన తర్వాత క్వాలిటీ తగ్గిపోతా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. అదే కనుక వాళ్ళు కెరియర్ ఒక సైడ్, అట్ ద సేమ్ టైమ్ పెళ్ళి, ప్రెగ్నెన్సీ సైమల్టేనియస్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళల్లో నేను ప్రాబ్లమ్స్ చూడట్లేదు. సో పక్క వాళ్ళు చదువుకుంటున్నారు, జాబు చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ సరే మనం ఇల్లు, కారు ఇవన్నీ తర్వాత కొనుక్కుందాం, ముందైతే పిల్లల్ని కందామని ఒక మైండ్ సెట్ అయితే మాత్రం చేంజ్ అయ్యింది ఈ మధ్య కాలంలో. పోస్ట్ కోవిడ్ ముందు వరకు నువ్వు చెప్పిన సినారియో కరెక్ట్. అందరూ ఏంటంటే సెటిల్ అయిన తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాం అనుకునేవాళ్ళు. కానీ పోస్ట్ కోవిడ్ కొంచెం మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఇప్పుడు వీఆర్ సీయింగ్ పీపుల్ లైక్ 25-28 ఇయర్స్ వచ్చేటప్పటికి డాక్టర్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో, ఎందుకు వచ్చిన గోలా, పెళ్ళయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒకళ్ళు కనేసేసి అక్కడ పక్కన పెట్టేసేస్తే ఆ తర్వాత మేము కెరియర్లో ఎస్టాబ్లిష్ కావచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీస్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఎస్ డెఫినెట్లీ కష్టమే. అందుకే మనము ఏ ఐవీఎఫ్ సెంటర్లో చూసినా సరే అబవ్ 35-40 ఇయర్ వాళ్ళంతా అక్కడ ఉంటారు అనమాట. ప్రెగ్నెన్సీస్ రాక కష్టపడి 1 ఇయర్ చూసి 2 ఇయర్స్ చూసి అబ్బో ఇంకా ఏజ్ అయిపోతుంది, ఇంకెళ్ళి ఐవీఎఫ్ చేయించుకుందామా లేకపోతే ఇది చేయించుకుందామా అని చెప్పేసి. అదే కనుక అంటే 25-30 ఇయర్స్ వాళ్ళకు కూడా కొంతమందికి హార్మోన్స్ బాగున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, కాదనట్లేదు నేను. కాకపోతే 70-80% ఆఫ్ ద విమెన్కి 32 బిఫోర్ కనుక ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారంటే జనరలీ ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మేడం ఇంకొకటి అంటే ప్రెగ్నెంట్ లేడీ 8th మంత్కి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడికంటే బయటికి కూడా వెళ్ళనివ్వరు ఆ టైంలో. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే బాడీలో ఎటువంటి సింటమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? 8th మంత్ అనే కాదురా, ఆల్మోస్ట్ 6th-7th మంత్ నుంచి టర్మ్ వర్క్. అంటే అంతవరకు ఎందుకు, మనం 8th మంత్ వచ్చినప్పుడు ట్రావెలింగ్ కూడా ఆపేస్తాం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చెయ్యొద్దు అని చెప్తాం. ఎందుకంటే సడన్ జర్కీ మూమెంట్స్ కానీ, కబుక్కున ఎక్కడన్నా తగిలినా కానీ, ఏదన్నా కింద పడ్డా కానీ, జారినా, గిడ్డీనెస్ వచ్చినా, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు. ఎందుకంటే పొట్ట పెరుగుతుంది, పెల్విస్ ఎక్స్పాండ్ అవుతుంది, సో నడక కూడా మారిపోతుంది. సో ఆ వ్యాడ్లింగ్ టైప్ ఆఫ్ గేట్ లాగా వస్తుంది. సో అలా నడక కూడా మారిపోయినప్పుడు ఏంటంటే గబుక్కున వాళ్ళకి ఏదో తూలు వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఇట్లా గిడ్డీనెస్ వచ్చేసేసి. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్తాం. ఇందులో ఎస్పెషల్లీ వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి నుంచునేటప్పుడు, పడుకున్న దగ్గర నుంచి లేచేటప్పుడు, లేచి నుంచోని కొంచెం వాక్ చేసేటప్పుడు, ఈ సడన్ మూవ్మెంట్స్ ఉంటాయి చూడు, అక్కడ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో కొంచెం కూడా బ్యాలెన్స్ ఏమైనా తప్పుతుంది అని అంటే అక్కడే నుంచుండిపోవాలి, లేకపోతే అలాగే కూర్చుండిపోవాలి. కాసేపు కూర్చుంటే ఏమవుద్దంటే వాళ్ళ బ్యాలెన్స్ మళ్ళీ సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత కొంచెం నడవచ్చు, తిరగచ్చు. అందుకని 7th-8th మంత్ నుంచి కంపల్సరీ ఎవరో ఒకళ్ళు మీతో పాటు 24/7 ఉండేటట్టు చూసుకోండి అని చెప్తాం. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఏదర్ ఉమ్మనీరు పోవడం కానీ, బ్లీడింగ్ ఏమన్నా కనిపించడం కానీ, మూమెంట్స్ ఏమన్నా తగ్గిపోయినా, లేకపోతే గనక ఏదన్నా అనీజీనెస్ అనిపించినా ఇమీడియట్గా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాం. ఎందుకంటే వీటిల్లో ఏ సైన్ వచ్చినా సరే ప్రాబబ్లీ వాళ్ళ పెయిన్స్ ఏమన్నా అర్లీగా వచ్చినాయా, డెలివరీ ఏమన్నా తొందరగా అవుతుందా అని. నార్మల్ డెలివరీ ఫుల్ టర్మ్ 9th మంత్ కంప్లీట్ అయ్యే దగ్గరలో అయితే మంచిది, కానీ అదే నార్మల్ డెలివరీ 7th-8th మంత్ కావడం మంచిది కాదు కదా. అప్పుడు ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది అది. సో అది నార్మల్ కాదు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఫుల్ టర్మ్ డెలివరీ ఈజీగా ఇబ్బంది లేకుండా అవ్వాలి అని అంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఈవెన్ 7th-8th మంత్లో పెయిన్స్లో వచ్చిన వాళ్ళకి కూడా పెయిన్స్ ఆపేసేదానికి మన దగ్గర మెడికేషన్స్ ఉంటాయి.
అది ఆపేసి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత డెలివరీ చేసేటట్టు. మ్యామ్ ఇంకొకటి అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా భగవద్గీత కానివ్వండి, ఏదైనా మంచి స్టోరీ బుక్స్ కానివ్వండి చదవడం, లేదా కడుపులున్న బిడ్డతోనే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే లోపలున్న బిడ్డ అన్నీ వింటుంది అని అంటూ ఉంటారు. నిజమేనా మ్యామ్? అంటే కడుపు లోపలున్న బిడ్డకి అన్నీ తెలుస్తాయా? మదర్ చెప్పే మాటలు అర్థమవుతాయా అసలు? అర్థం అవుతాయా లేదా అనే దానికి అవి డిబేట్ రాదు ఇంకా. అంతేనా? అది అర్థం అవుతుందని ఒక వర్గం చెప్తుంది, అర్థం కాదు అని ఒక వర్గం చెప్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ అ డిబేట్. ఇట్ విల్ నెవర్ ఎండింగ్ సాగా అంటాం కదా, అట్లా. కాకపోతే నేనేమి నమ్ముతాను అని అంటే లోపలున్న బేబీ కంపల్సరీ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు. ఓకే. సో నువ్వు నెగిటివ్ ఎమోషన్లో ఉన్నావా పాజిటివ్ ఎమోషన్లో ఉన్నావా అనే దాన్ని బట్టి లోపల బేబీ ఉన్న నర్చరింగ్ జరుగుతుంది. సో పాజిటివ్ ఎనర్జీ దేంట్లో వస్తుంది? మంచి చదివినప్పుడు, మంచి చూసినప్పుడు, మంచి చేసినప్పుడు, వీటన్నిటిలో కూడా పాజిటివిటీనే ఉంటుంది, నెగిటివిటీ ఉండదు. ఇప్పుడు నువ్వు చెప్పిన భగవద్గీత కానీ, ఇంకొక ఏదైనా మంత్రాలు చదవడం కానీ, బైబిల్ చదవడం కానీ, లేకపోతే హోలీ ఖురాన్ చదవడం కానీ, వీటన్నిటిలో ఏంటంటే దేవుడు మంచే చెప్తాడు. సో ఆ మంచిని ఫాలో అవుతాం కాబట్టి యువర్ వైబ్ ఈజ్ పాజిటివ్. సో ఆ పాజిటివ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేబీ అండర్స్టాండ్స్ దట్ మదర్ ఇస్ హ్యాపీ. సో మదర్ మంచి మూడ్లో ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేస్తారు, నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు అవన్నీ చేయరు కదా. సో ఆ వైబ్ మాత్రం అందుతుంది అనేది మాత్రం ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మదర్కి బేబీకి కనెక్ట్ ఏర్పడాలి అని అంటే కనుక కంపల్సరీ బేబీతో మాట్లాడండి అని చెప్తాం. టెల్ ద బేబీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, యూఆర్ గుడ్, ఐఎమ్ గుడ్ అని చెప్పుకోవడం అనమాట. సో ఆ మాట విని 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 యాక్చువల్లీ పోస్ట్ డెలివరీ అయిన తర్వాత మదర్ వర్డే ఫస్ట్ రికగ్నైజ్ చేస్తారు అని అనేది. ఎందుకంటే అందుకే ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ వర్డ్స్ రికగ్నైజ్ చేస్తారు అని. ఓకే మ్యామ్. అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి దాదాపు అందరికీ రకరకాల కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలకు తగ్గట్టు కూడా సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో ఉంది. మరి కవలలు కావాలనుకున్న వాళ్ళకి సాధ్యమవుతుందా మేడం? అటువంటి టెక్నాలజీ వచ్చిందా? టెక్నాలజీ అంటే న్యాచురల్గా ట్విన్స్ రావడం అనేది కొంచెం కష్టము. బికాజ్ ఓన్లీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అడిగేవు కదమ్మా, చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు కదా మేడం ఒక ఏజ్ అయిన తర్వాత అని. మన ఓపీడీకి వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది ఉంటారు, అబవ్ 34, 35 వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. అండ్ అర్లీగా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకుండా వస్తారు. సో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం చాలా మెడికేషన్స్ ఇస్తాం. సో మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది 2, 3 కూడా రిలీజ్ అవ్వచ్చు. సో 2, 3 రిలీజ్ అయ్యేటప్పుడు 2 eggs ఉన్నాయి అనుకో, ట్విన్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అట్లా దాంట్లో. ప్లస్ అట్ ద సేమ్ టైం ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళకి కూడా చాలామందికి ట్విన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే బదులు 2 కూడా చేపించుకుంటారు. ఓకే మళ్ళా ప్రెగ్నెంట్ నేను అవ్వగలుగుతానో లేదో, ఎందుకైనా మంచిది ఒకటి కాకపోతే ఇంకొకటన్నా ఉంటుంది అన్నట్టు 2 embryos పెట్టండి డాక్టర్ అని చెప్తారు. సో అట్లా 2 embryos ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫ్యామిలీలో హిస్టరీ ఉందనుకో ఆల్రెడీ ట్విన్స్గా, అప్పుడు న్యాచురల్గా కూడా ట్విన్స్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి. అంటే ఏదో డిఫరెంట్ ఫుడ్ తినాలనిపిస్తుంది. కొంతమందికి సున్నం కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అది తినకపోతే వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు అసలు. కాకపోతే ఏమో తినొద్దు, హెల్త్కి మంచిది కాదు. ఇంకా బనానా తినాలనిపిస్తుంది, చికెన్ తినాలనిపిస్తుంది, రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి కదా. మరి ఒకవేళ వాళ్ళు అటువంటి ఫుడ్ తీసుకుంటే ఎంతవరకు తీసుకోవాలి? బనానా చికెన్ మంచిదేరా, అది తీసుకోవచ్చు, వాటిల్లో ప్రాబ్లం లేదు. ఏవి ప్రాబ్లమాటిక్ అని అంటే ఏదన్నా కొంచెం హై స్పైసీ ఫుడ్, నూడిల్స్ లాంటివి తింటామో, అవుట్ సైడ్ ఫుడ్ తింటామో, ఎక్కువ ఆయిల్స్ వేసినవి, కేక్స్, పేస్ట్రీస్, ఇవన్నీ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, చాక్లెట్స్. సో వాటితో వస్తారనమాట డాక్టర్ ఇది తినాలనిపిస్తుంది అని. సో నేనేం చెప్తానంటే ఎస్, క్రేవింగ్స్ ఆర్ కామన్. నేను కూడా కంప్లీట్గా నువ్వు తినకు అని ఖచ్చితంగా గట్టిగా అట్లా చెప్పలేం. సో ఇన్స్టెడ్ వాట్ వీ డూ ఇస్, నీ హెల్తీ మీల్ ఏదైతే ఉంటుందమ్మా అది తినేసేయండి. అది తినేసిన తర్వాత ఎక్స్ట్రా గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అందులో నీ క్రేవింగ్ ఫుడ్ తినమని చెప్తాను. సో అట్లాంటప్పుడు ఏంటంటే అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీంట్లోనే ఏంటంటే కొంత హెల్దీ ఫుడ్స్ ఉంటాయి. సో మనం చేసుకునే అవే చిప్స్ లేకపోతే అవే ఫుడ్ విత్ కార్నో, రాగినో, మిల్లెట్సో వీటితో తయారు చేసే ఫుడ్స్ ఉంటాయి. సో అట్లాంటి ఆప్షన్స్ కనుక వెళ్ళారనుకో నీ క్రేవింగ్ తీరుతుంది, ఆ ఫుడ్ హెల్దీగానే ఉంటుంది. సో అట్లా కూడా ఒకటి ట్రై చేయమని చెప్తాం. ఈవెన్ చాక్లెట్స్ తినాలనిపించినా సరే ఐ టెల్ ది సేమ్ థింగ్.
లైక్ నీ మీల్ మొత్తం తిను, లాస్ట్లో కొంచెం చిన్న చాక్లెట్ తినరా, అంతేగాని నువ్వు మొత్తం చాక్లెట్లు తిని ఇంత ఫుడ్ తినద్దు, అది తప్పు. సో బేసిక్గా ఏంటంటే మన క్రేవింగ్కి మనమే చెప్పాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని అంటే లాస్ట్లో ఇంత తినంగానే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు పొట్ట ఫుల్ ఉంటుంది కదా, ఎక్కువ కూడా తినలేం అట్లా. ఓకే మ్యామ్. మేము ఇంకొకటి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు అంటే ఒక 8 years 9 years పిల్లలు కూడా తొందరగా మెచ్యూర్డ్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళకి అట్లీస్ట్ కనీసం వాళ్ళకి ఏం తెలియదు ఆ టైంలో. అంటే అటువంటి పిల్లల తల్లులకు కూడా చెప్పలేని బాధ. అంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, ఏ విధంగా గైడ్ చేయాలి, అంటే ఎందుకు అంత తొందరగా కాకుండా ఉండాలి అని అంటే ఆడపిల్లలు ఉన్న తల్లులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక 7 years వచ్చిన తర్వాత? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పేది మాత్రం కంపల్సరీ ప్రతి గర్ల్ చైల్డ్ ఒక స్పోర్ట్ కానీ డాన్స్ కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీలో కంపల్సరీ చేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఇప్పుడు దాదాపుగా సగం పైన ఫుడ్స్ అన్నిట్లో కూడా చీజ్లో, ఆయిల్సో, కల్తీలో ఇవన్నీ గ్యారంటీగా ఉంటున్నాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీ మనం పెంచాలి అని అంటే వాళ్ళు ఆడుకోవాలి. మనం అందరం కూడా చిన్నప్పుడు మట్టిలో పడి పిచ్చి పిచ్చిగా ఆడుకునేవాళ్ళం. అందుకనే ప్రాబబ్లీ ఇప్పుడు కూడా ఇంకా గట్టిగా ఉన్నాం. బట్ ఇప్పుడున్న కిడ్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరితో ఆడుకోవట్లేదు, ఓటమి గెలుపు ఏవి తెలియట్లేదు. సో అందుకని ఏది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు. స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇంటికి రావడం, ఇంట్లో ఉండటం, మళ్ళీ సాయంత్రానికి చదువుకోవడం, లేకపోతే టీవీ చూడటం, లేదంటే ఫోన్ చూడటం, ఇంతే. దిస్ ఇస్ దేర్ ఎంటైర్ సైకిల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈవినింగ్ టైంలో డెఫినెట్గా ఏదో ఒక స్పోర్ట్లో పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే ఉన్న వాటిల్లో మోస్ట్ హెల్దీ ఫుడ్స్ని బేబీస్కి ఇవ్వడం. ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్కి అయితే మాత్రము ఫ్రూట్ క్వాంటిటీ కానీ, వెజిటబుల్ క్వాంటిటీ కానీ, అట్ ద సేమ్ టైమ్ రైసా, రోటీసా, అంటే మనం ఇంట్లో ఏం చేసుకుంటాం దాని ప్రకారంగా వాళ్ళకి ప్రోటీన్ ఇవ్వాలి. కానీ మరీ హై ప్రోటీన్ కాదు, అంటే ఎవ్రీడే నాన్ వెజిటేరియన్ పెట్టే అంత ప్రోటీన్ కూడా పెట్టద్దు. సో ఎప్పుడైతే మనము హై నాన్ వెజిటేరియన్ పెట్టుకుంటూ ఎక్కువ క్రీమ్స్, చీజ్, పాస్తాస్, నూడిల్స్ ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ పెట్టి బర్గర్స్, పిజ్జాస్, ఎవ్రీథింగ్ హ్యాస్ చీజ్. సో టూ మచ్ ఆఫ్ చీజ్, టూ మచ్ ఆఫ్ ఘీ ఇది ఎక్కువైతే ఎప్పుడైతే పెడుతున్నామో ఆటోమేటిక్గా కిడ్స్ ఆర్ గెట్టింగ్ మెచ్యూర్డ్ ఎర్లీ. ఇంతకుముందు ఏంటి అని అంటే ఇంత నాన్ వెజిటేరియన్ కానీ ఇంత చీజ్ కానీ మనకు అవైలబిలిటీలో ఉండేది కాదు. సో అందుకని అంత పెట్టేవాళ్ళు కాదు. పెట్టే నెయ్యి కానీ ఆయిల్ కానీ కూడా లిమిటెడ్ క్వాంటిటీస్. సో పెట్టేవాళ్ళు కాబట్టి ఆ 12-13 yearsకే మెచ్యూర్ అయ్యేవాళ్ళు, ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉండేది. అండ్ మదర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం తేలికైపోయేది. బట్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో యూ యోర్ సెల్ఫ్ ఆర్ గివింగ్ దెమ్ టు బ్యాడ్ ఫుడ్. సో ఫుడ్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, ఇవి రెండు మాత్రం ప్రతి మదర్ కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఓకే ఓకే మ్యామ్. అంటే మేము ఇప్పుడు చాలామందికి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. అంటే 3 monthsకి ఒకసారి పీరియడ్ రావడం కానివ్వండి, 5 monthsకి ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకు అంటే విపరీతమైన బాడీ పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. స్టమక్ పెయిన్ కానివ్వండి, లెగ్ పెయిన్స్ కానివ్వండి. అదొకటి. అసలు ఎందుకు అలా? అంటే వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకు పీరియడ్ రాదు. అవును. ఎందుకు వాళ్ళకంటే వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఉండదా? అంతేనా ఇప్పటికీ వాళ్ళది? వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎవరికైనా పీసీఓడి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు డయాబెటీస్ అమ్మ. ఎందుకు అని అంటే డయాబెటీస్లో ఎట్లా అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్స్ మనం తక్కువ తీసుకుంటేనే షుగర్ ఎట్లా కంట్రోల్లో ఉంటుందో పీసీఓడి పేషెంట్స్కి కూడా బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ తీసుకునే షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రేక్ డౌన్ ప్రాసెస్లో ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నీకు షుగర్స్ సరిగ్గా కరిగిపోవో బాడీలో అప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ. ఫ్యాట్ పెరిగే కొద్దీ మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. సో మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల మేల్ హార్మోన్స్ ఇన్ అ ఫీమేల్. సో ఆ మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు, ఓవ్యులేషనే అవ్వదు, కాబట్టి వాళ్ళకి పీరియడ్ రాదు. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఒక సైడ్ నుంచి మనం మెడికేషన్స్ పెట్టి వాళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్ని కొంచెం తగ్గిస్తూ వాళ్ళకి సైక్లికల్గా అంటే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ వచ్చేటట్టు మనం చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్ కూడా మారాలి. నువ్వు ఓన్లీ నేను టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతాను, లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోను అని అంటే అవ్వదు. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ఏంటంటే ఎస్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్స్ వెరీ వెల్. సో అలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా చేస్తే ఏమవుద్దంటే ఒక 6 hours
8 అవర్స్ వరకు తిని మిగతా పీరియడ్ కనుక ఫాస్టింగ్లో ఉంటే ఈ ఈ ఏదైతే తింటున్నారో 6 to 8 అవర్స్ ఆ మిగతా టైం మొత్తం బ్రేక్ డౌన్ జరిగిపోతుంది. సో అందుకని పీసీఓఎస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని చెప్తాం. కొంచెం తక్కువ ఉండి అంత ప్రాబ్లమాటిక్ లేదు, పీరియడ్స్ ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినాయి అని అనుకుంటే లో క్యాలరీ డైట్ తీసుకోమని చెప్తాం. సో అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఆ ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేయాలి అని అంటే ఒక పక్క నుంచి లైఫ్ స్టైల్, ఇంకా పక్క నుంచి మెడికేషన్స్. స్లోగా ఏం చేస్తామంటే మెడికేషన్స్ని తీసేసి లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యేటట్టు తీసుకెళ్తాం. ఓకే. మ్యామ్ ఇంకొకటి అంటే చాలామంది మహిళలకి అంటే వాళ్ళ పీరియడ్ టైం దగ్గరికి రాగానే వాళ్ళు చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళలేరు, ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఫెస్టివల్ ఉందనుకోండి, దాన్ని తప్పించుకోవడం కోసం ప్రీపోన్డ్ కానివ్వండి లేదా పోస్ట్‌పోన్డ్ కానివ్వండి అటువంటి టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే మంచిది కాదు, బట్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంతవరకు వేసుకుంటే మంచిది? అంటే ఒక 2 డేసా, 3 డేసా? కొంతమంది 10 డేస్ వరకు కంటిన్యూస్‌గా వేసుకుంటూనే ఉంటారు. అసలు అంటే ఎందుకలా? 10 డేస్ అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మనం న్యాచురల్గా వచ్చే సైకిల్ని నేచర్ మనకి ఏదైతే తీసుకొస్తుందో దాన్ని మనం ఆపేస్తున్నాం. సో ఆపేసేటప్పుడు ఏంటంటే 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎప్పుడైనా ఒకసారి, అంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడైనా ఒక్కసారి మనకు అవసరమైతే అప్పుడు వేసుకుంటే పర్వాలా. అండ్ దట్టు లైఫ్ టైంలో ఏదో ఒక 3-4 టైమ్స్ వరకు వేసుకోవచ్చులే. కానీ బట్ అలా కాకుండా ప్రతిసారి ఏ చిన్నది వచ్చినా సరే గబక్కన ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుద్దంటే న్యాచురల్గా వచ్చే ప్రాసెస్ని మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసి పాడు చేస్తున్నారు. కాబట్టి దానివల్ల వచ్చే వేరే పర్యవసాలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి. ఓకే, అవి ఏదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్లు, ఫైబ్రాయిడ్ యూట్రస్లని, బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ పెరిగిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అన్నెసెసరీగా మనమే ఒక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అవసరం లేనిది ఒక కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం అనమాట. సో బట్ అకేషనలీ ఇన్ లైఫ్ ఈజ్ ఓకే, ఎప్పుడో ఒక్కసారి చేయడం అనేది ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఇట్ షుడెంట్ బీ ఫ్రీక్వెంట్. ప్రతిసారి అయితే మాత్రం జరగకూడదు. మ్యామ్ ఇంకొకటి అంటే పీరియడ్ వచ్చే ముందు మన బాడీ లోపల మనం ఏమైనా మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, ఎటువంటి మార్పులు మనం గమనించాలి? ఎప్పుడన్నా పీరియడ్స్ వచ్చేటప్పుడు ఏంటనంటే ఫస్ట్ థింగ్ మనకు తెలిసేది కొంచెం బాడీ ఏక్స్ స్టార్ట్ అవ్వడం కానీ, లో బ్యాక్ ఏక్ కానీ, అంటే నడుము నొప్పిలాగా రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, ప్లస్ కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తారు ప్రతి ఒక్కళ్ళు. వాటర్ రిటెన్షన్ అంటాం. సో ఎప్పుడైనా కనుక మీరు బరువు చూసుకున్నా పీరియడ్ వచ్చే ముందు రోజు, పీరియడ్ రోజుకి 5th, 6th డేకి బరువు తేడా ఉంటుంది. ఒక 1/2 kg to 1 kg తేడా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అని అంటే ఎవరికైనా సరే పీరియడ్లో ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ ఆ పీరియడ్ టైంలో కానీ పీరియడ్ ఫస్ట్ 5 డేస్కి కానీ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ డైట్ మరీ తీసుకోకుండా ఉండడము, నార్మల్గా ఈజీగా తేలిగ్గా అరిగిపోయేటట్టు వస్తువులు తినడం, ఇలాంటివి చేస్తే ఏంటంటే వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ వస్తాయి. అలా కాకుండా మనం పీరియడ్ టైంలోనే ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, తర్వాత కాఫీలు ఎక్కువ తీసుకొని చాక్లెట్లు ఎక్కువ తింటూ ఉంటే ఏమవుతుందంటే పీరియడ్స్లో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఓకే. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే. ఓకే మ్యామ్. అంటే పీరియడ్ టైంలో వచ్చే పెయిన్స్కి, స్టమక్ పెయిన్ కానివ్వండి, లెగ్ పెయిన్స్ కానివ్వండి, ఇటువంటి పెయిన్స్కి ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ అంటే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అది మంచిదేనా మేము అటువంటి టైంలో ఆ ట్యాబ్లెట్కి బదులు ఇంకా వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా? అంటే కొంతమందికి పీరియడ్ పెయిన్ రావడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాము, ఓవేరియన్ సిస్ట్ అంటాము, లేకపోతే పీసీఓడి లాగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే తప్పదు, మెడికేషన్స్ వేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫిజియలాజికల్, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, యాజ్ సచ్గా వాళ్ళకి అసలు ఇబ్బందే ఉండదు అనమాట, యూట్రస్ దగ్గర కానీ ఓవరీస్ దగ్గర కానీ. సో ఏ ప్రాబ్లం లేకుండా కూడా వాళ్ళకి యూట్రైన్ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, పెల్విక్ కంజెషన్ అంటాం దాన్ని. సో అట్లా బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటం వల్ల కూడా క్రాంప్స్ లాగా, పెయిన్స్ లాగా ఎక్కువ వస్తాయి. ఇలాంటి కేసెస్లో ఏంటంటే నేను ఇందాక చెప్పిన డైట్ మోడిఫికేషన్స్ హెల్ప్ చేస్తాయి. లైక్ లో ప్రోటీన్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, కొంచెం స్పైసీ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ తగ్గించుకోవడము, వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇట్లాంటివి అట్లీస్ట్ 3 లీటర్స్ వరకు తీసుకోవడం. లిక్విడ్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ ఇంటెస్టైన్స్ నీట్గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ బ్లాడర్ మీద కూడా బరువు పడకుండా ఉంటుంది.
సో యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యే కొద్దీ యాక్చువల్గా పడే ప్రెషర్ ఎక్కడ బ్లాడర్ మీద, అంటే యూరిన్కి వెళ్ళే పొజిషన్ దగ్గర ఎక్కువ మనకి పెయిన్ అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ తాగే కొద్దీ బ్లాడర్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. సో రిలాక్స్ అయిపోతుంది కాబట్టి యూట్రస్ కాంట్రాక్ట్ అయినా కూడా మనకి పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే. మేము ఇంకా అంటే చాలామంది మహిళలకి ఏమవుతుందంటే ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువ పడినా లేదా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది అంటే సివియరా ఏమైనా ప్రాబ్లమా అట్లా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం వల్ల? ఒకవేళ అయితే ఎన్ని రోజుల వరకు అంటే మనం చూసి ఆ తర్వాత ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? వైట్ డిశ్చార్జ్ థిన్గా వాటరీగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదమ్మా. అది ఒక 5 days 8 days 10 days అట్లా అయినా సరే థిన్గా వాటరీగా, అండ్ దాంతోపాటు ఇచ్చింగ్ కానీ లేకపోతే కలర్ చేంజ్ కానీ ఏదన్నా ఫౌల్ స్మెల్లింగ్ కానీ ఇట్లాంటివి ఏం లేనప్పుడు అంతవరకు ఎలా డిశ్చార్జ్ అయినా సరే పెద్ద ప్రాబ్లం లేదు. బట్ వీటిల్లో కనుక ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ అప్పుడు మాత్రం కంపల్సరీ ఒకసారి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇన్ఫెక్టివ్ వైట్ డిశ్చార్జా నాన్ ఇన్ఫెక్టివ్ వైట్ డిశ్చార్జా అనేది చెప్పేస్తాం. దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది స్ట్రెస్ వల్ల కావచ్చు, వాళ్ళకి ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కావచ్చు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్లనూ కావచ్చు. సో దేనివల్ల వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే మ్యామ్, ఇంకొక డౌట్. ఇప్పుడు ఒక అమ్మాయి అంటే తను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 35 years 40 years వరకు అంటే తను ఒక మంత్లీ పీరియడ్ రావడం, తన ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఎక్కువ. అంటే ఆ ప్రాబ్లమ్స్ కంటే పీరియడ్ వచ్చిన ప్రతిసారి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం కానివ్వండి ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఎంతో కొంత ప్లాస్టిక్ అయితే కలిసి ఉంటుంది. సో అలా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? శానిటరీ ప్యాడ్స్ వల్ల యాజ్ సచ్గా క్యాన్సర్స్ అయితే రావమ్మా. ఎందుకంటే వాటిల్లో ఎటువంటి యూజువలీ ఇప్పుడు వచ్చేవి కొత్తవి మాత్రం ఆల్మోస్ట్ ఆర్గానిక్ ప్యాడ్స్ లాగా వస్తున్నాయి. సో ఆర్గానిక్ ప్యాడ్స్లో అయితే యాజ్ సచ్గా లెస్ కెమికల్సే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఇట్ ఓన్లీ ఫర్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ ప్రతిసారి కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేస్తారు కాబట్టి యాజ్ సచ్గా వాటి వల్ల అయితే రికార్డెడ్ క్యాన్సర్ హిస్టరీ అయితే మాత్రం ఎక్కడ లేదు బికాస్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. ఇన్ఫ్యాక్ట్ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయనప్పుడు మోర్ రికార్డింగ్ ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు క్లాత్స్ లాంటివి యూజ్ చేసి వాటి వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ బట్ శానిటరీ ప్యాడ్స్ వల్ల మాత్రం ఎప్పుడూ ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్గా ఎక్కువ రోజులు వాడినప్పుడు ర్యాషెస్ లాంటివి వస్తాయి. సో ప్యాడ్ ర్యాష్ అంటాం దాన్ని. అట్లాంటప్పుడు ఏంటి అని అంటే కొంచెం క్రీమ్స్ లాంటివి అప్లై చేసుకొని రాసుకోవడము అలాంటివి యూజ్ చేసినప్పుడు ఈ ప్యాడ్ ర్యాషెస్ అట్లాంటివి కూడా తగ్గుతాయి కొంచెం. మనం ఇంకొకటి అంటే ఒక 45 years 50 years తర్వాత మోనోపాజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అంటే బాడీ లోపల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే 15 daysకే పీరియడ్స్ రావడం కానివ్వండి, అదంతా తట్టుకోలేక వాళ్ళే డాక్టర్ వద్దని చెప్పినా కూడా పర్లేదు ఇంకా నా వల్ల అవ్వట్లేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి డాక్టర్స్ వద్దని చెప్పినా కూడా వాళ్ళు అంటే గర్భసంచి అనేది తీయించుకోవడం అయితే జరుగుతుంది. అవును అవును. అసలు మంచిదంటారా అట్లా గర్భసంచి తీసేస్తే? బాడీ ఏ విధంగా తయారవుద్ది? గర్భసంచికి ప్రాబ్లం లేనంత వరకు వీలున్నంత వరకు ఉంచుకోవాలి. ఓకే, దేవుడిచ్చిన ఏ ఆర్గన్ అయినా సరే దాంట్లో ప్రాబ్లం లేనంత వరకు అది లోపలే ఉండాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఒక గడ్డ లాంటిది ఏర్పడడమో లేకపోతే కనుక గర్భసంచికి వాపు రావడమో పెద్దగా అయిపోవడం, బల్కీ యూట్రస్ అంటాం. సో అంటే చాలా పెద్ద సైజులో పెరిగిపోవడము ఇలాంటిది జరిగినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ మెనోపాజ్ నార్మల్గా వెళ్తుందా లేకపోతే ప్రాబ్లంలో వెళ్తుందా అనేది మేము టైట్రేట్ చేస్తాం. సో టైట్రేట్ చేసి చెక్ చేసుకున్నప్పుడు అందులో కనుక యూట్రస్లో కంపల్సరీ ప్రాబ్లం ఉంటే దాన్ని తీసేయాల్సి వస్తుంది. బట్ తీసేసేటప్పుడు కూడా ఏంటంటే వీలున్నంత వరకు ఫస్ట్ మెడికల్గా మేనేజ్ చేసి చూస్తాం. సో కొంచెం ట్యాబ్లెట్స్ ఇచ్చి, ట్యాబ్లెట్స్ లేకపోతే కనుక మెరీనా అని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం లూప్ ఎట్లా ఉంటుందో, కాపర్ టీ ఎట్లా ఉంటుందో అట్లాగే మెనోపాజల్ ఉమెన్కి మెరీనా ఉంటుంది. సో మెరీనా కూడా వేసి వాళ్ళ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించడానికి చూస్తాం. వీటన్నిటితో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి, లేకపోతే లోపల ఉన్న గడ్డ ఇంకా పెద్దదవుతుంది, అలాంటప్పుడు మాత్రం యూట్రస్ తీసేయాల్సి వస్తుంది.
బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, అంటే నాకు పీరియడ్స్ ఇంకొద్దు అని అనుకోని మాత్రం యూట్రస్ తీర్చుకోకూడదు. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు ల్యాప్రోస్కోప్తోని ఈ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా మేడం, అంటే గర్భసంచి తీసేయడం కానివ్వండి, లేదా సంథింగ్ నీటి బుడగలు అంటే గర్భసంచి దగ్గర బుడగలు తయారు అవ్వడం కానివ్వండి, అటువంటివన్నీ అంటే ఏవైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సర్జరీస్ చేస్తారో అటువంటి వాళ్ళకి అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. అంటే ఎందుకంటే ఈ రేడియేషన్ అటువంటివి ఎక్కువ యూజ్ చేసి తీస్తున్నారు కాబట్టి, సో అది వాస్తవమేనా? నో, ఎందుకంటే నేనే ఒక లాప్రోస్కోపిక్ సర్జన్ని. సో నేను డైలీ ఏదన్నా గనక నిజంగా లోపల ఒక ట్యూమర్ ఉంటేనో సిస్ట్ ఉంటేనో ఇట్లాంటి వరకు మాత్రమే మనము లాప్రోస్కోపీ ద్వారా తీస్తాం. లాప్రోస్కోపీలో రేడియేషన్ అనేది ఉండదు. ఓకే. లాప్రోస్కోపీలో యూజ్ చేసేది ఏంటి అని అంటే బేసిక్గా CO2 గ్యాస్ వాడి అబ్డామిన్ని కొంచెం పెద్దగా చేసుకొని దాని తర్వాత మనము ఓన్లీ కాట్రీ అంటే బర్న్ చేసేది ఏదైతే ఉంటుందో అది మనము ఓపెన్ చేసే సర్జరీస్లో కూడా వాడేది అదే. కాకపోతే దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే హోల్స్ వేసి చేస్తాము. ఓపెన్ చేసే సర్జరీలో మొత్తం కట్ చేసి చేస్తాం. మొత్తం కట్ చేసి సర్జరీ చేసినప్పుడు ఏంటంటే మనిషికి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే టోటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లైక్ సి సెక్షన్ నార్మల్ డెలివరీ అనుకో, సి సెక్షన్లో కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 4-5 డేస్ పడుతుంది. నార్మల్ డెలివరీలో ఏంటంటే ఇప్పుడు డెలివరీ అయితే 2 గంటల తర్వాత లేచి నడిచి తిరిగేస్తారు కదా. ఇలాగే లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంటంటే మనిషికి కోలుకోవడానికి 15 days to 20 days టైం పడుతుంది. ఎందుకంటే టిష్యూస్ మొత్తం హీల్ అవ్వాలి. సో ఎందుకంటే ప్రతిదీ కట్ చేసాం కదా, మొత్తం అబ్డామిన్ అంతా ఓపెన్ చేసాం. లాప్రోస్కోపీలో ఏంటంటే ఓన్లీ ఒక హోల్ వేస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా రికవర్ అయిపోతారు. అంతేగాని డిఫరెన్స్ బట్ సర్జికల్ టెక్నిక్ మొత్తం ఒకటే, దానిలో చేసినా దీనిలో చేసినా సర్జరీ ఒకటే, సర్జరీలో మార్పు ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక చిన్న హోల్ ద్వారా చేసుకొని దాన్ని మొత్తాన్ని తీసేయడం. సో దట్ పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు, ఫాస్ట్గా లేచి తిరుగుతారు అండ్ ఫాస్ట్గా వాళ్ళ వర్క్ చేసుకోగలుగుతారు. బట్ వాటి వల్ల అయితే క్యాన్సర్స్ రావు. ఓకే. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకోటి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి చాలామంది ప్రెగ్నెన్యూస్ అంటే అటువంటివి కిట్స్ తీసుకొచ్చుకొని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఓన్గా. అందులో వచ్చే రిజల్ట్ ఖచ్చితమైందేనా? ఆల్మోస్ట్ 80 to 90% అవి కరెక్టే అమ్మా. ఎందుకంటే కిట్స్లో వచ్చేవి దాదాపుగా పీరియడ్ మిస్ అవ్వంగానే ఏదైతే టెస్ట్ చేసుకుంటారో దాదాపుగా కరెక్ట్ వస్తాయి. ఒక్కటో రెండో ఒక్కొక్కసారి అడపదడప ఎప్పుడైనా సరే అబ్నార్మల్ రిజల్ట్స్ చూస్తాం. సో అదేంటంటే లైట్గా రావడము, లేకపోతే సరిగ్గా రాకపోవడము, ఒక్క లైనే రావడము, రెండో లైన్ కనిపించకపోవడం, అలా మాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ టెస్ట్ రాస్తాం. సో బ్లడ్ టెస్ట్ రాస్తే ఏంటంటే ఇంకా 100% కన్ఫర్మేషన్ అట్లా. ఓకే. అంటే మేము ఇప్పుడు చాలామందికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం సర్జరీ దాకా వెళ్లకుండా ఏదో చిన్న ట్యూబ్ లాగా ఏదో వేయించుకుంటున్నారు ఈ మధ్య. అంటే కొత్త టెక్నాలజీ ఏమో నాకు తెలీదు. అంటే దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి అని అంటారు, నిజమేనా మ్యామ్ అది? అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రాకుండా వేసేదాన్ని కాపర్ టీ అంటాం. ఓకే. ఓకే, లూప్. మా నార్మల్ భాషలో లూప్, మా భాషలో కాపర్ టీ. ఓకే. సో కాపర్ టీ వేసేది ఎందుకు అని అంటే బేసిక్గా ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు వద్దు అని అనుకునే వాళ్ళకి. రెండోది ఏంటంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయ్యే బదులు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం మంచిది. ఎప్పుడైనా సరే ఫ్రీక్వెంట్గా వాళ్ళు వద్దనుకొని అబార్షన్ చేయించుకునే బదులు యూట్రస్ వీక్ అయిపోతుంది, యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అబార్షన్స్ ఎక్కువ సార్లు అయ్యే కొద్దీ. అదే నీకు కాపర్ టీ వేసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ రెండిట్లో నాకు ఏది బెటర్ అని చూస్ చేసుకొని వేయించుకోవాల్సిన పద్ధతి. ఓకే. కాపర్ టీలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 97 to 98% జనరలీ వేసుకున్న వాళ్ళకి అంత పెద్ద ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రావు. కానీ ఏదైనా సరే ఒక ప్రాసెస్ని న్యాచురల్గా అయ్యేదాన్ని మనం ఆపేది అది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ కూర్చుంటుంది కాబట్టి అది కూర్చోకుండా మనం అక్కడ కాపర్ టీ వేసి పెట్టాం. సో నేచర్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మైల్డ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అస్సలు రావు అనేది మాత్రం ఎవరైనా చెప్పలేం. సో కొంతమందికి కాపర్ టీ సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. సూట్ కాని వాళ్ళకి మేము అది తీసేసి వేరే ఆప్షన్స్ చెప్తాం. అదే సూట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. అంటే మేము ఇప్పుడు కొంతమంది అంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి, లేదా ఒక్కరికి ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టకుండా సర్జరీ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటే అవుతారా వాళ్ళకి? అప్పుడు అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళకి వద్దు అని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీని రీఓపెన్ చేసే సర్జరీ ఒకటి ఉంటుంది.
సో రీకెనలైజేషన్ ప్రొసీజర్స్ అంటాం. యూజువల్లీ లాప్రోస్కోపీలోనే చేస్తాం దానిలో కూడా. సో లాప్రోస్కోపిక్ రీకెనలైజేషన్లో ఏంటంటే అది ముడివేసేసిన ట్యూబ్ని ఓపెన్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాం. సో రీకనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక 60-70% ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ తిరిగి రావడానికి. కాకపోతే ఇక్కడ ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ ద ట్యూబ్ నాట్ చేశాక తీసి మళ్ళీ వేస్తున్నాం. సో ఎంతవరకు ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ట్యూబ్ మిగులుతుంది అనేది మనం చెప్పలేం. సో అందుకని 60-70% మాత్రమే చెప్తాం. అదే కనుక వాళ్ళకి కెనలైజేషన్ సక్సెస్ఫుల్ కాకపోయినా, ప్రెగ్నెన్సీ రాకపోయినా, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. మేమంటే ఈ మధ్య కాలం గురించి ఇప్పటి పిల్లల గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలామంది అంటే ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఇన్ కేసు ప్రెగ్నెన్సీ అయితే అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వక వాళ్ళే చిన్న చిన్న పిల్స్ తీసుకొచ్చుకొని వేసుకుంటున్నారు కదా. అసలు అది మంచిదైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వేసుకున్నాక 2వ రోజుకి 3వ రోజుకి పరిగెత్తుకొని వస్తున్నాను అట్లా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా అయితే కరెక్ట్ పద్ధతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని స్కాన్ చేసుకొని పిండం ఏజ్ ఎంత ఉంది అంటే గర్భం ఎంతవరకు ఏర్పడింది, 4 వీక్సా 5 వీక్సా అని చూసుకొని దాని తర్వాత డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా ఇస్తాం. సో ఈరోజు ఇంత, రేపు ఇంత, ఎల్లుండి ఇంత అని చెప్పేసేసి ఒక 4-5 డేస్కి మెడికేషన్స్ ఇస్తాం. కాబట్టి ప్రాబ్లం లేకుండా ఎంతవరకు బ్లీడింగ్ అవ్వాలో అంతవరకే అయ్యి కరెక్ట్గా అవుతుంది. వాళ్ళంతటి వాళ్ళే ఓవర్ ద కౌంటర్ తీసుకొని వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా ఎట్లా వేసుకోవాలనేది తెలియదు. సో ఆ వేసుకునేటప్పుడే ఏమవుతుందంటే ఎక్సెస్గా మెడికేషన్ తీసుకొని కానీ ఉన్న దానికన్నా తక్కువ మెడికేషన్స్ తీసుకొని అది వెళ్ళిపోక అటు ఇటు కాకుండా ప్రాబ్లమ్స్లో ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ అ డాక్టర్స్ అడ్వైస్ అండ్ టేక్ ద మెడికేషన్స్. మేడం అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలి అని అనుకుంటే మెయిన్గా అంటే ఏ డేస్లో భార్య భర్తలు కలిస్తే మంచిది? ఓవ్యులేషన్ డేస్మా అంటే పీరియడ్ అయిన ఫస్ట్ డే దగ్గర నుంచి 14th 15th డేకి ఓవ్యులేషన్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అదే కనుక నీ పీరియడ్ 28 to 30 days కనుక ఉంటే, ఒకవేళ కనుక మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే అప్పుడు ఓవ్యులేషన్ డేస్ మనకు కరెక్ట్గా తెలియదు. సో 30 daysకి ఒక సైకిల్, 35 daysకి ఒక సైకిల్, 25 daysకి ఒక సైకిల్ ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే 12th to 20th డే వరకు కలవండి అని చెప్తాం. ఏది పీరియడ్ ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకోండి. అదే కనుక నీకు 28 to 30 days మాత్రమే కరెక్ట్గా వస్తున్నాయి సైకిల్స్ పీరియడ్స్, అలాంటప్పుడు ఏంటంటే 14th or 15th డే ఇస్ యువర్ ఓవ్యులేషన్ టైం. ఓకే మేడం, ఇంకా అంటే పీరియడ్ టైంలో కానివ్వండి లేదా నార్మల్ టైంలో కానివ్వండి చిన్న చిన్న కురుపుల్లాగా ఒక రకమైన ఎలర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది వెజినా దగ్గర. సో అదేమన్నా సివియర్ ప్రాబ్లమా? అంటే ఎన్ని డేస్ వరకు మనం చూసి ఆ తర్వాత ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఒకవేళ ఎవ్రీ పీరియడ్ అప్పుడు కనుక అట్లాంటి ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని అంటే కంపల్సరీ ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించుకోవాలి. బికాజ్ ఎందుకంటే అది ఫంగల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా ఏంటిది అనేది రూల్ అవుట్ చేసిన దాన్ని బట్టే మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలా, క్రీమ్స్ వరకు వాడితే సరిపోతుందా అనేది తెలుస్తుంది. సో అందుకని దీనికి టైం లిమిట్ ఏం లేదు. ఎప్పుడు వస్తే అప్పుడు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ ఇమీడియట్గా ఒకసారి చూపించుకుంటే మంచిది. ఒక్కసారి వచ్చిపోయిన దానికైతే ఓకే, బట్ రిపీట్ అవుతుంది అని అంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి చూపించుకోవాలి. మ్యామ్ ఇంకొకటి కొన్ని హాస్పిటల్స్లో అంటే ఓకే ఆమె మొత్తం హెల్తీగా ఉన్నా కూడా ఇన్ కేస్ బాడీలో ఉమ్మనీరు తగ్గిందనో లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో కొన్ని హాస్పిటల్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళే నార్మల్ డెలివరీ అయ్యేలాగా మెడిసిన్ ఇచ్చి చేస్తూ ఉంటారు కదా. అది అంటే మంచిదేనా? అట్లా మెడిసిన్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేయొచ్చా? చేస్తే మంచిదేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుందా ఫ్యూచర్లో? అంటే వీలున్నంత వరకు మెడిసిన్స్ మనము దాదాపుగా ఎప్పుడు పెడతామంటే న్యాచురల్గా పెయిన్స్ రానప్పుడు ఆర్ ఇప్పుడు కనుక డెలివరీ అవ్వకపోతే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నప్పుడు ఇండ్యూస్ చేసి మనం డెలివరీస్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మెడికేషన్స్ పెట్టేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసి పెడతాం. సో చూసి పెట్టే కొద్దీ ఏమవుతుందంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ లేకుండానే డెలివరీస్ అయిపోతాయి. కాకపోతే ఎవ్రీ మెడికేషన్ ఇంక్లూడింగ్ పారాసెటమాల్ మనం ఫీవర్కి తీసుకునే ట్యాబ్లెట్కి కూడా దానికి ఉండే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్ మదర్కి రాకుండా చూసుకోవడమే ఒక డాక్టర్ బాధ్యత. రెస్పాన్సిబిలిటీ ఎక్కడ వస్తుందంటే అక్కడే. సో మెడికేషన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఎవరైతే పెడతారో ప్రాబ్లం లేకుండా డెలివరీస్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇఫ్ అట్ ఆల్ మెడికేషన్స్ పెట్టేవి హై డోసెస్ పెట్టేసో లేకపోతే ప్రాబ్లం అయిపోయో సడన్గా ఎమర్జెన్సీ అయిపోయో అలాంటి సినారియోస్ రాకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో
అంటే ఆ మహిళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ తనకి జలుబైనా లేదా లైట్‌గా ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా అంతకుముందు నార్మల్‌గా ఉన్నప్పుడు మెడిసిన్స్ వేసుకోవచ్చా? లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో సెపరేట్‌గా మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే ఆ మెడిసిన్ వేసుకోవాలా? అంటే నార్మల్ జనరల్ మెడిసిన్ ఉంటాయి కదా! పారాసిటమాల్ కానివ్వండి. జనరల్‌గా జలుబుకి వేసుకునే లీవోసెట్రిజిన్ గానీ, పారాసెటమాల్ కానీ ఇటువంటి వాటి గురించి పెద్దగా పర్వాలేదులేమ్మా, ఒకటి అర వేసుకున్నా ప్రాబ్లం లేదని చెప్తాము. కానీ ఒకవేళ గనక ఏదైనా యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా హయ్యర్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వచ్చినా, అవి మాత్రము వాళ్ళంతట వాళ్ళుగా తీసుకోకూడదు. కంపల్సరీ ఒకసారి డాక్టర్‌కి చెప్పి, ఎందుకంటే మీ డాక్టర్‌కే మీరు ఎలా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ప్రెగ్నెన్సీలో, అంతా సేఫ్‌గా ఉందా లేదా అనేది తెలుస్తది. సో, అలాంటప్పుడు కంపల్సరీ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని, నేను వేసుకున్నా నాకు ప్రాబ్లం రాదు కదా అని కన్ఫర్మ్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఎందుకంటే వీలున్నంత వరకు ప్రెగ్నెన్సీలో చాలా వరకు మెడిసిన్స్ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే బేబీకి ఎఫెక్ట్ కావద్దు అని చెప్పేసేసి. సో, అలా ఎఫెక్ట్ కావద్దు అని చెప్పినప్పుడు చాలాసార్లు మేము ఏం చేస్తామంటే న్యాచురల్ పద్ధతులే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వస్తే స్టీమ్ తీసుకోమనో, లేకపోతే వేడిగా తాగమనో, సూప్స్ తీసుకోమనో, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే కొంచెం వరకు కోల్డ్ తగ్గిపోతుంది. మరీ లేదు తగ్గట్లేదు, రెండో రోజుకి మూడో రోజుకి పెరుగుతోంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఉన్న వాటిల్లో లోయెస్ట్ డోస్ యాంటీబయాటిక్ సేఫెస్ట్ది పెడతాం అనమాట. అదేంటంటే ఓవర్ ద కౌంటర్కి వెళ్ళేటప్పటికి ఏది పడితే అది ఇచ్చేస్తారు, ఇది జలుబుకి వేసుకోవచ్చులే అని. బట్ దట్ ఈస్ నాట్ సేఫ్. సో అందుకని ఎప్పుడైనా సరే వితౌట్ కన్సల్టేషన్ చచ్చిన ఒక్క టాబ్లెట్ కూడా ప్రెగ్నెన్సీకి మీ అంతటి మీరు వేసుకోవద్దు. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ 9th మంత్ వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ 3 months వరకు కూడా భార్యాభర్తలు ఆ టైంలో కలవచ్చా, కలవద్దా? ప్రెగ్నెన్సీలో కనుక కాంప్లికేషన్స్ లేకపోతే యూజువల్లీ రొటీన్గా చాలామంది అడుగుతారు మా సేమ్ క్వశ్చన్. కాంప్లికేషన్స్ లేనంత వరకు ఉండొచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్తాం. డెలివరీ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ 2 months వద్దని చెప్తాము, దాని తర్వాత ఉండొచ్చు. బట్ అదే కనుక ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఉన్నా, స్పాటింగ్ ఉన్నా, లేకపోతే కనుక కొంచెం గర్భసంచి దారి కనుక చిన్నగా ఉన్నా, లేదు ఈ ప్రెగ్నెంట్ మదర్కి తొందరగా డెలివరీ అయిపోయేదానికి స్కోప్ ఉంది, ప్రీటర్మ్గా లేబర్ పెయిన్స్ ఏమైనా వస్తాయని అనిపించినా, అలాంటప్పుడు మాత్రం వద్దు, దూరంగానే ఉండండి అని చెప్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వెదర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్ ఆర్ ఏమన్నా కాంప్లికేటెడ్, దాని ప్రకారంగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా ఆడియన్స్ కోసం, మా అందరి కోసం, మాకున్న డౌట్స్ అని మీరు మంచి క్లారిటీగా చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొంచెం మీకు ఫ్రీ టైం దొరకదు, మీ టైం కోసం మేమే వెయిట్ చేసి మీ దగ్గర నుంచి టైం తీసుకొని ఇంకా కొన్ని మా డౌట్స్ని క్లారిఫై చేసుకుంటాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్.